హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈశ్వరి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు నేను ఒక శారీ తీసుకున్నానండి, అమ్మవారికి ఇద్దామని. అది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ శారీ ఎలా ఉందో ఒకసారి చూడండి. శారీ మొత్తం ఎలా ఉందండి, గ్రీను మొత్తం గోల్డ్ ప్రింట్, అంచు మాత్రం ఎల్లో వచ్చిందండి. ఎల్లో అంచు మీద గోల్డ్ కలర్ వచ్చిందండి. ఇక్కడ ఎంటీగా ఉంది కదా, ఇక్కడ చిన్న చిన్న బుటీస్ వేద్దామని ఒక 2 కానీ 3 కానీ వదిలేసి ఒక్కొక్క దానికి ఇలా ఈ గ్యాప్లో బుటీ ఇద్దామని. ఆ ఫినిషింగ్ ఎలా ఉందో మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఈ శారీ ఇలా ఉందండి, ఇలా బోర్డర్ ఇలా ఉంది. బోర్డర్ ఇలా ఉంది. ఈ స్పేస్లో, ఇక్కడున్న స్పేస్లో బుటీస్ ఇద్దామని. ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో చిన్న బూటీ ఇద్దామని. ఆ బూటీ ఇచ్చి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆ బూటీ ఎలా వచ్చింది, ఫినిషింగ్ ఎలా వచ్చింది, వర్క్ ఎలా వచ్చింది మొత్తం ఓవరాల్గా డీటెయిల్గా తెలియజేస్తాను. బ్లౌజ్ అయితే ఎల్లో వచ్చింది, సేమ్ బ్లౌజ్ ఇలా వచ్చింది. ప్రింట్ విత్ ప్రింట్, గోల్డ్ ప్రింట్. గోల్డ్ ప్రింట్ తోటి మొత్తం ఎలా వచ్చింది ఓవరాల్ బ్లౌజ్ ఎల్లో వచ్చింది. ఈ స్పేస్ ఉంది కదా, ఇక్కడ ఒక బుట్టి మధ్యలో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ బుట్టి అలా ఇద్దాం అనుకుంటున్నాను. ఓవరాల్గా ఎలా వస్తుందో చూద్దాము మనము మొత్తం అయ్యాక. ఇప్పుడు మనం శారీకి సరిపడా ఫ్రీజింగ్ పేపర్ తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఫ్రేమ్కి ఎంత అయితే ఉందో అంత ఫ్రీజింగ్ పేపర్ తీసేసుకొని, 1 మీటర్ మాత్రమే ఉంటుందండి. ఆ తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఫ్రీజింగ్ పేపర్ వేసి, ఆ తర్వాత మనం శారీ కానీ బ్లౌజు క్లాత్ కానీ ఏదైనా మనం ఏదైతే వేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ పెట్టేసి ఈ విధంగా క్లిప్స్ మొత్తం ఈ విధంగా పెట్టేసుకోవాలండి. క్లిప్స్ వీడియో కూడా నేను మీకు పెట్టేశాను, యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళి. ఇప్పుడు మనము మిషన్లో పెన్ డ్రైవ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసేసుకుందాము. బుటీ సెలెక్ట్ చేసేసుకున్నాం. మనకు కావాల్సిన బుటీ మనం సెలెక్ట్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ మోడ్ పెట్టేసి, లాస్ట్ వీడియోలో చెప్పేస్తానండి మీకు ఎలా స్టిచ్ చేయాలి అని, ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా చెప్పాను. మనం బూటీ సెలెక్ట్ చేసేసుకొని పెన్ డ్రైవ్లోకి వెళ్ళి కాపీ చేసేసుకొని ఫ్లవర్ ఆప్షన్లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేద్దామండి. ఒకసారి చూడండి. కలర్ కాంబినేషన్, కలర్స్ కూడా మనము నచ్చినవి ఇచ్చుకోవచ్చండి. అక్కడ వేరే విధంగా వస్తుంది అక్కడ స్క్రీన్ పైన, కానీ మనకి నచ్చిన విధంగా మనకి ఏ కలర్స్ కావాలో అవి యాడ్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ మనకు నచ్చిన కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. బ్లౌజు శారీ మీకు చూపించాను కదా కాంబినేషను, దానికి నేను ఈ విధంగా 5 కలర్స్ ఇచ్చానండి. ఫస్ట్ ఏమో మొత్తం ఆరెంజ్ కలర్ ఇచ్చాను. ఆ ఆరెంజ్ పైన లైన్స్ రెడ్ కలర్ వచ్చింది. ఆ తర్వాత దానికి రిలేటెడ్గా ఆ అంచుల వెంబడ గోల్డ్ కలర్ ఇచ్చానండి, చూడండి. ఆ తర్వాత మిడిల్లో చిన్న బూటీ ఫ్లవర్ బంచి గ్రీన్ ఇచ్చాను. ఆ గ్రీన్ చుట్టూతా బ్లూ కలర్ ఇచ్చాను. ఎంత బాగుందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కానీ, ఆ శారీ కానీ, ఆ శారీకి తగ్గట్టు ఈ బోర్డర్ లైన్ కానీ
నేను తీసుకున్న బూటీ కానీ దాని కలర్ కాంబినేషన్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను స్టిచ్చింగ్ చేసినవి మీకు ప్రతిదీ షేర్ చేస్తున్నానండి. అవి ఎలా ఉన్నాయో మీకు ఎలా అనిపించినాయో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది బుటీ అండి. ప్రతి ఒక్కటి ఫస్ట్ అదిగో చూడండి, ఆరెంజ్ కలర్ ఇచ్చానండి. ఎందుకంటే ఎల్లో కలర్ మీద ఆరెంజ్, రెడ్, బ్లూ, గ్రీను ఇవి చాలా బాగా ఎలివేట్ అవుతాయండి. అండ్ గోల్డ్ కలర్ కూడా ఓవరాల్గా గోల్డ్ కలర్ వచ్చింది. సో అందుకే గోల్డ్ కలర్ ఎక్కువ ఇవ్వకుండా ప్రింట్ కూడా చూడండి దగ్గరగా మొత్తం గోల్డ్ ప్రింట్ వచ్చిందండి. సో అందుకే గోల్డ్ ఎక్కువ యాడ్ చేయకుండా జస్ట్ అంచుల వెంబడ ఫస్ట్ ఆ కలర్ ఇచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చేసి ఆ తర్వాత దానిపైన లైన్స్గా వచ్చినాయండి రెడ్ కలరు. ఎల్లోకి ఈ కలర్స్ బాగా ఎలివేట్ అవుతాయి అని నేను ఈ కలర్స్ చూస్ చేసుకున్నానండి. చాలా బాగా వచ్చింది వర్క్ అయితే. మీరు చూడండి, మొత్తం వీడియోలో షేర్ చేశాను. మళ్ళీ ఇది అయిపోయినాక దీని ఫుల్ వీడియో మొత్తం అమ్మవారికి మొత్తం డిజైన్ వేసిన తర్వాత అది లుక్ ఎలా వచ్చిందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆ తర్వాత అమ్మవారికి కట్టిన శారీ కూడా ఎలా ఉందో మీకు అది కూడా షేర్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఫస్ట్ ఓన్లీ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఎలా వచ్చిందో ఏంటో అని. ఫస్ట్ ఒక బుట్టి వేసిన తర్వాత మధ్యలోది గ్యాప్ ఇచ్చాను. మధ్యలో గ్యాప్ ఇచ్చేసి, ఎందుకంటే ఫోల్డింగ్లో పోతుంది, సో అందుకే మధ్యలో గ్యాప్ ఇచ్చేసి ఒకటి వదిలి ఒకటి బుట్టి ఇచ్చానండి. శారీ అయితే బాగా వచ్చింది. అండ్ ఇంకొకటి, ఇది సిల్క్ మిక్స్డ్ కాబట్టి మనకి క్లిప్స్ పెట్టేయడంలో కొంచెం ప్రాబ్లం అయింది. ఎందుకంటే అది పట్టేస్తుందండి క్లాత్, ఎందుకంటే అది ప్రింట్ కదా. సో అందుకే అవి పట్టేస్తున్నాయి క్లిప్స్కి. మనం నార్మల్గా అయితే హాఫ్ పట్టు కానీ పట్టు కానీ అవి యూస్ చేస్తాం ఎక్కువగా, కానీ దీనికి కూడా వచ్చింది. కాకపోతే క్లిప్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఫ్రీజింగ్ పేపర్ వీలైతే ఒక 2 అన్నా వేసుకోండి, ఎందుకంటే 2 టైమ్స్ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే అది పట్టేసి గట్టిగా ఉంటుంది, లేకపోతే మనకి ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే మనం వేసేటప్పుడు అది లూజ్గా కనుక ఉంటే స్టిచ్చింగ్ సరిగా నీట్గా రాదు. చూడండి ఒకసారి వీడియోలో, అది మనం పెట్టుకునేటప్పుడు కూడా క్లిప్స్ జాగ్రత్తగా మొత్తం ఎక్కడ ముడతలు లేకుండా చూసి నీట్గా చేసేసుకొని ఆ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా నీట్గా క్లిప్స్ పెట్టేసుకొని టైట్గా పెట్టేసుకోవాలండి, అప్పుడు మాత్రమే వస్తుంది. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో, నా స్టిచ్చింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చెక్ చేసి మీకు ఎలా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.